రైట్. ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎక్కడుందో చెప్పండి. ఎన్ఫోర్స్మెంట్ విభాగం సిద్ధంగా ఉంది, ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇలాంటిది ఎక్కడున్నా సరే యాక్షన్స్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రూవ్ చేయకపోతే ఖచ్చితంగా దీని మీద విచారణకి ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఫేక్ ప్రచారాలు చేసి ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించాలని మీరు ప్రయత్నం చేస్తున్నటువంటి విధానాన్ని చూస్తే ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే దానికి ఇదే ఒక నిదర్శనం. ఇదే కాదు, మీరు టెలికాన్ఫరెన్స్లు పెట్టి మీ నాయకులకి ఎవరు ఎలా చనిపోయినా దీంతోనే లింక్ చేయండి అని చెప్పి ఇవాళ మీరు ఒక నలుగురు మీ సోషల్ మీడియాలో మీ పేపర్లో మీరు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. సాక్షి న్యూస్ పేపర్ 8/10/2025 డెత్ ఆఫ్ పాలెపు కోటేశ్వరరావు. ఇది ఇలాంటివి ఆ నాయకులు అక్కడ ఏ కారణాలతో చనిపోయారో అవన్నీ కూడా ఆలోచన చేయకుండా ఇది స్పూరియస్ లిక్కర్ తాగడం వల్ల చనిపోయారని చెప్పి తప్పుడు కథనాలు న్యూస్ పేపర్లో రాయటం, సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయటం. అనంతపురం జిల్లాలో గుంతకల్లులో కలిగిరి మండలం ఇక్కడ కూడా హరిజన్ వినయ్ పెద్దన్న అంటారు, అతనిది అదొక్క కేసు. అలాగే నెల్లూరు జిల్లా ఇక్కడ కూడా కలిగిరి మండలంలో నెల్లూరు జిల్లా ఇక్కడ కూడా ఒక అతన్ని చనిపోయారని చెప్పి అదొక తప్పుడు ప్రచారం. అట్లాగే ఇది మొలకల చెరువు అన్నమయ్య జిల్లా ఇక్కడ కూడా వెంకటరామప్ప ఇది కూడా సోషల్ మీడియాలో పేపర్లో మీరు స్ప్రెడ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఎంత నిబద్ధత ఉందనే దానికి ఇవన్నీ కూడా ఎఫ్ఐఆర్లు కట్టాం. మీరు తప్పుడు కథనాలు తప్పుడు వార్తలు రాసినా నిజాలు నిగ్గు తెలుస్తాం. ఇందుట్లో ఇలాంటి పాత్రలు ఉన్నాయంటే, స్పూరియస్ లిక్కర్ పాత్ర ఉందంటే డెఫినెట్గా సంబంధిత ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ ఇలాంటివి తప్పుడు కథనాలు తప్పుడు వార్తలు రాస్తే మటుకి ప్రభుత్వం కూడా సీరియస్గా ఉంటుంది. ఎవరైతే ఇలాంటి స్ప్రెడ్ చేస్తా ఉన్నారో వాళ్ళకి తప్పకుండా డిపార్ట్మెంట్ పరంగా మేము అడుగుతాం. వాళ్ళని మీకున్నటువంటి ఆధారాలు ఏంటో చూపించమని మేము అడుగుతాం. ఆధారాలు చూపించిన ఎడల వాళ్ళ మీద డెఫినెట్గా ఐపీసీ సెక్షన్ 353 ప్రకారం అది ప్రింట్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు, బిఎన్ఎస్ 353 ప్రకారం తప్పుదారి పట్టిస్తాం. ప్రజల్ని తప్పుదారి పట్టించి అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేసిన దాని కింద విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అలాగే 356 ప్రభుత్వాన్ని ప్రతిష్టని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయడానికి చేస్తున్నారు కాబట్టి దాని మీద కూడా 356 కూడా మేము సెక్షన్స్ ఉన్నాయి. ఇంకా అదర్ సెక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. తప్పుడు కథనాలు తప్పుడు వార్తలు రాసే మటుకి ఎక్కడా కూడా ఉపేక్షించే సమస్య లేదు. అది సోషల్ మీడియా అవ్వచ్చు, ప్రింట్ మీడియా అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా అవ్వచ్చు. ఒక ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాంతాల్లో